అండి, అందరికీ నమస్తే. మంచి రుచికరమైన రొయ్యల ఇగురు చూపిస్తున్నానండి. చాలా రుచిగా, టేస్టీగా, సింపుల్గా బ్యాచిలర్ పిల్లలైనా ఎవ్వరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఎన్ని నాన్ వెజ్ తిన్నా కానీ రొయ్యలకి సాటి రాదండి. తప్పకుండా ట్రై చేయండి. ఇవి రొయ్యలు ఫ్రెష్గా శుభ్రంగా కడిగేసి మీరు దీనిపైన నిమ్మరసాన్ని కొంచెం వేసుకోండి. అలాగే సరిపడంత ఉప్పు కూడా వేసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే ముందుగా రొయ్యల్ని ఉడికించి ఉప్పు, కారం, పసుపు, నూనె వేసి ఉడికించుకుంటారు. అలా కాకుండా ఈ విధంగా కూడా మనం ట్రై చేయొచ్చు. అలాగే కొద్దిగా పసుపు, ఒక 2 స్పూన్ల కారం మాత్రం మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. అలాగే అల్లం పేస్ట్, ధనియాల పొడి 1 స్పూను. ఇవి మనకి కేజీ రొయ్యలకి అరకిలో వచ్చాయండి. అలాగే కొద్దిగా గరం మసాలా పొడి, ఇవన్నీ కూడా రొయ్యలకి పట్టించి ఒక అరగంట సేపు అలా పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత కళాయిలో కొంచెం నూనె వేసుకోండి. మనం దీంట్లో కచ్చాపచ్చాగా ఒక 2 ఉల్లిపాయలని మిక్సీలో వేసుకొని ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇవి కొంచెం దోరగా వేగాలి. ఇలా వేగిన కళాయిలోనే మనం ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం అన్నీ రొయ్యలకి పట్టించాం కదా మసాలాలన్నీ, ఈ రొయ్యల్ని దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు మనం ఈ నూనెలోనే నీళ్లు ఏమీ వేయకుండా, ఎందుకంటే రొయ్యలో చాలా వాటర్ ఉంటుందండి, తప్పకుండా నీళ్ళు అనేది బాగా ఊరుతూ ఉంటుంది. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దాదాపు ఒక 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో చిన్నగా ఉడికించుకోండి. ఇగురులాగా మనకి చక్కగా దగ్గర పడుతుంది. అలా మూత పెట్టేసి ఉంచేయండి. మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండండి. మూత తీసి చూడండి, నూనె పైకి తేలుతూ ఉంటుంది. మనకి ఇప్పుడు అడుగు కూడా కొంచెం మసాలా అడుగంటినట్లుగా కనబడుతూ ఉంటుంది. ఈ టైంలో మనం తీసేయాలి. చివర్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా ఈజీగా, సింపుల్గా మనకి 2 రోజులైనా పాడవదండి. ఈ విధంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి. చాలా రుచిగా, టేస్టీగా ఉంటుంది ఈ రొయ్యల ఇగురు. మీరు కూడా ట్రై చేయండి. ఇది వేడివేడి అన్నంలో తప్పకుండా ట్రై చేయండి. పూరీలోకైనా చపాతీలోకైనా కూడా టేస్టీగా ఉంటుంది. నా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.